ఎప్పుడు కూర్చొని చెందుకు చెప్పడము, ఎందుకు ఆ థర్డ్ పర్సన్ వల్ల మీది లవ్ మ్యారేజ్ పిల్లలు కూడా ఉన్నారని చెప్పేసి ఎప్పుడు చెప్పలేదా మీ ఫ్యామిలీ? లేదు, మా అత్తయ్య చాలా సపోర్టివ్, చాలా అడిగింది, అరే వద్దురా, వదిలేసేరా, దాన్ని ఇష్టపడి పెళ్లి చేసుకున్నావు, కొట్లాడి మరి పెళ్లి చేసుకున్నావు, ఇది కరెక్ట్ కాదురా, 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళ జీవితాలు ఏమైతేరా. ఇక్కడ తను ఎంత ఇదైపోయిండు అని అంటే, హిప్నటైజ్డ్ అయిపోయిండు అని అంటే, వాష్రూమ్కి వెళ్ళినా ఆవిడకి చెప్తాడు, అంత ఇదిలో అయిపోయినాడు. అండ్ మోర్ ఓవర్ తను ఎలా అంటే, ఇంటికి వచ్చాడు అని అంటే పిల్లలతో ఉంటే పిల్లలతో ఫొటోస్ పంపించు, పిల్లలతో ఉన్నాగా పిల్లలతో ఫోటో పంపించు, సెల్ఫీ తీసి పంపించేవాడు. అన్నం తింటుంటే అన్నం తిన్న ప్లేట్ తింటున్నా అని పిక్ తీసి పంపించేవాడు. మీ ముందే చేసేవాడు అన్ని? అవన్నీ నా ముందే అయ్యేవి. సో మీరు ఎప్పుడు అడగలేదు? అడిగితే యాక్చువల్గా నేను 5 years ఆల్మోస్ట్ 4+ years నుంచి నేను మాట్లాడతలేను. ఎందుకు మాట్లాడతలేను? నువ్వు ఈ రిలేషన్షిప్లో ఉన్నావు, ఇది బ్రేక్ చేసుకొని నేనే లోకం సర్వస్వం అని నా కోసం వచ్చేసి. అంటే మీరు రిలేషన్ మెయింటైన్ చేయకపోవడానికి రీజన్ అంటే చందుకు ఏమన్నా ఆరోగ్యపరంగా ఏమన్నా ఉన్న ఇష్యూస్ ఉన్నాయా? లేదు, అతనికి ఏం లేవు, తనకి డయాబెటీస్ ఒకటే ఉంది, కొంచెం హై బీపీ ఉంది. సో మరి ఎట్లా కమ్యూనికేట్ చేసేది? పిల్లలతో కమ్యూనికేట్, ఏదైనా ఓవర్ కాల్ కమ్యూనికేట్ చేసేదాన్ని. లేదు అంటే ఇంకేదన్నా పర్సనల్గా ఇంకేదన్నా ఉంది అని అంటే వాళ్ళ మమ్మీ డాడీ దగ్గరికి వెళ్ళి ఇట్లా ఉంది పొజిషన్ అంటే మామయ్య కానీ అత్తమ్మ కానీ కాల్ చేసి మాట్లాడేవారు, ఇట్లా సంగతి. వాళ్ళతో మాత్రం బాగానే ఉండేవాడు. లాస్ట్ 3-4 months నుంచి మాట్లాడట్లేదు మా. సో ఇదంతా సిచ్యువేషన్ అయిపోయిన తర్వాత ఆయన యాక్సిడెంట్ నుండి మీ ఇంటికి రావడం జరిగింది. సో మీరు ఎందుకు దగ్గర పెట్టుకోలేకపోయారు? అంటే ఇప్పుడు వాళ్ళిద్దరు మన మధ్యలో లేరు. సో కానీ జనరల్గా ఏంటంటే వచ్చిన కామెంట్స్ అయినా కావచ్చు, నేను కూడా మాట్లాడినటువంటి సిచ్యువేషన్స్ కూడా కొంతమందితో ఉన్నాయి, ఇంటర్వ్యూస్ అయినా కావచ్చు, పర్సనల్ కలిసినటువంటి పర్సన్స్ అయినా కావచ్చు. సో ఎందుకు అంటే ఎలాగో ఆయన డిప్రెషన్లో ఉన్నాడు, ఆమె మీద ప్రేమ కొద్దే ఉండని చెప్పేసి పర్టికులర్గా చాలా క్లియర్గా తెలిసింది. ఎందుకంటే లాస్ట్ ఇంటర్వ్యూ నేను చేశాను కాబట్టి నేను అబ్జర్వ్ చేసిన విధానంలో. సో జనాలు ఎలా థింక్ చేస్తున్నారంటే ఎందుకు వదిలేశారు, అన్ని డేస్ ఇంట్లో పెట్టుకుంటే అయిపోవు కదా, బతికేవాడు కదా అన్న క్వశ్చన్ మార్క్లో ఉన్నది. యాక్చువల్గా టు బి ఫ్రాంక్ చెప్పాలి అని అంటే, మేము ఎంత హోల్డ్ చేసామంటే కన్నయ్యని చాలా హోల్డ్ చేసినాం. వచ్చాడు, అక్కడి నుంచి వచ్చిన తర్వాత బయట కూర్చున్నాడు, ఇంటి బయట కూర్చొని ఆ వీడియో చూసుకుంటూ తన ఫొటోస్ చూస్తూ తన కిస్ పెడుతూ చేస్తూనే ఉన్నాడు. ఒక 10 minutes 15 minutes బయట కూర్చొని ఉన్నాడు. సరేలే డిప్రెషన్లో ఉన్నాడు, వదిలేశాను. ఇంటికి వచ్చాక లోపలికి వచ్చాడు. అంతసేపు ఫస్ట్ రాగానే కూడా ఇంట్లోకి రాలేదు, 15 minutes బయట కూర్చున్నాడు. తర్వాత లోపలికి వచ్చాడు, డ్రెస్ చేంజ్ చేసుకునే అతను రాగానే ఫస్ట్ మామయ్యకి కాల్ చేశాను. మామయ్య చందు వచ్చిండు అని చెప్పాను, కానీ వచ్చినాడు అని చెప్పినాను. మా అత్తయ్యకి కాల్ చేసిన, మామయ్య వేరే దగ్గర ఉన్నాడు, సో తనకు కాల్ చేసినాను. మా ఆడపడుచుకు కూడా కాల్ చేసినాను, శ్రావంతికి కాల్ చేసి చెప్పాను అనమాట. ఇట్లా అన్న వచ్చిండమ్మా అనేసి చెప్పిన. సరే వదినా నేను మాట్లాడతానులే అనేసి అని అన్నారు. మా అత్తయ్య తన డ్రెస్ చేంజ్ చేసుకొని బయటికి అడుగు పెడుతున్నాడు, మా అత్తయ్య అంతలోపే వచ్చేసింది. ఓకే, వచ్చిన తర్వాత దిష్టి తీస్తారా అనేసి అని అంటే అనుకుంటూ బయటికి వెళ్ళిపోయాడు. అంటే వచ్చిన 3 days మీ ఇంట్లోనే ఉన్నాడా, లేకపోతే బయట ఎక్కడన్నా తిరగడము? బయటనే ఉన్నాడు. అండ్ మోర్ ఓవర్ ఏం చేస్తానంటే, నాతో మాట్లాడట్లేదు, నేను ఎదురు పడితే చాలా కోపం వస్తుంది. అది ఎందుకు వస్తుందో ఏంటో మనకు తెలియదు. కానీ నేను ఎదురు పడితే ఇప్పుడు ఒకరితో అన్నాడంట, అడ్డు తగిలిపోయింది కదా అందుకనే మాట్లాడుతుంది చేస్తుంది అన్నట్టు అన్నాడంట. సరే శివ, ఏదైనా సరే కొంచెం నాకు ఆయనను హోల్డ్ చేసి పట్టుకో, ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా సరే నాకు ఖచ్చితంగా చెప్పు అని చెప్పాను. చెప్తే సరే మేడం నేను చూసుకుంటానులే అనేసి అని అన్నారు. అయినా ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ మేము అబ్జర్వ్ చేసినాం, ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్. సో మీరు అట్లా అబ్జర్వ్ చేసిన వాళ్ళు, ఇప్పుడు మీ బావగారు అయినా ఉన్నారు, మీ ఆడపడుచు అయినా ఉంది, మీ అత్తయ్య ఉంది, మీ హౌస్ ఎవరో ఒక ఇంట్లో పెట్టవచ్చు కదా. ఫ్రెండ్స్ వాళ్ళ ఇంట్లో తిని తాగి పండేంత అవసరం ఏముంది చందుకి? యాక్చువల్గా చెప్పాలి అని అంటే, మా అత్తయ్య వాళ్ళ ఇల్లు మీరు చూసారు, చిన్న ఇల్లే. మా రెంటెడ్ హౌస్లో కూడా ఇప్పుడు నేను ఎదురు పడితే ఇది అవుతుంది. ఇంకా వాళ్ళ అన్నయ్యన అది డిఫరెంట్ స్టోరీ, ఐ డోంట్ వాంట్ టు డిస్కస్ అనమాట. సో ఆప్షన్స్ 2 options ఉన్నాయి. యాక్చువల్గా ఇక్కడ ఉండలేకపోతుంది, ఎందుకంటే పవిత్ర జయరామ్ని అంతకంటే ముందే మా అత్తయ్య తిట్టిందనమాట. ఫోన్ చేసి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చుకుంది.
చాలా ఇదిగా ఏంటి నా కొడుకుని ఇట్లా చేస్తున్నావు అట్లా చేస్తున్నావు, ఇది కరెక్ట్ కాదు, పెద్ద ఇది మాట్లాడుతున్నావు అనేసి. అప్పుడు కూడా టక్కున కాల్ కట్ చేస్తుంది. అత్తయ్య ఫోన్ మాట్లాడుతుంది అంటే ఇమీడియట్గా కాల్ కట్ అయిపోతుంది. అదే మామయ్య మాట్లాడుతున్నా అంకుల్ గారండి అని మాట్లాడుతుంది. నా దగ్గర కూడా ఉన్నాయి ఆ ప్రూఫ్స్, రికార్డింగ్స్ అన్నీ ఉన్నాయి నా దగ్గర. ఉన్నాయి. అంకుల్ గారండి అనేసి మాట్లాడుతుంది. అదే అత్తయ్య మాట్లాడింది అనుకో అత్తయ్య కొంచెం వల్గర్గా ర్యాష్గా వెళ్ళిపోతుంది, అడుగుతుంది, ఉన్న పాయింట్ అడుగుతుంది. కాబట్టి ఆమంటే ఇది ఇప్పుడు పవిత్ర జయరామ్ని మా అత్తయ్య తిట్టింది అనేసి కనయ్య మాట్లాడలేదన్నమాట అత్తయ్యతో. సో మీ అత్తయ్య గారితో మాట్లాడమని చేసి మాట్లాడడం లాస్ట్ లో కూడా ఒక ఇన్సిడెంట్స్ అంటే తన బర్త్డేకి తన పవిత్ర జయరామ్ నన్ను రమ్మంటుంది, సో తన బర్త్డే మామ అని చెప్పేసి పోస్ట్ చేయడం జరిగింది. మీరు ఆ పోస్ట్ చేసి కూడా తనని దగ్గరికి తీసుకోవడం ఏం చేయలేదా? యాక్చువల్గా చెప్పాలి అంటే పవిత్ర జయరామ్ బర్త్డే April 14th. సో ఆ మంత్లో అంటే ఇక్కడే ఉన్నాడు, మా దగ్గరే ఉన్నాడు. తను ఎలా చేస్తుందంటే బట్టలు ఇచ్చేసి అన్ని ఇచ్చేసి ఎలగొడుతుంది, మళ్ళీ అదేంటో కానీ మళ్ళీ పిలిపించుకుంటుంది. బట్టలన్నీ ఇచ్చేసి ఎలగొట్టినప్పుడు ఎక్కడ వాళ్ళ మమ్మీ దగ్గర ఉంటాడు. ఎందుకంటే నేనేం చెప్పానంటే నువ్వు కంప్లీట్ రిలేషన్షిప్ బ్రేక్ చేసుకొని వస్తేనే నువ్వు నా దగ్గర రా, మాకు సొసైటీలో వాల్యూ ఉండాలి, పిల్లలకి సొసైటీలో వాల్యూ ఉండాలి అని అంటే నువ్వు కంప్లీట్గా బ్రేక్ చేసుకొని రా అంతే. తనని మాత్రం వదిలిపెట్టలేదు. తనని అప్ ఫ్రంట్ మహిళా మండలిలోనే చెప్పినారు, నేను వదిలిపెట్టా, పేరెంట్స్కే చెప్పినాడు వదిలిపెట్టా.